కేవలం ఒక కుల సంఘానికి సంబంధించిన వ్యక్తిగా చూడకుండా గుడిబండ గ్రామస్తులు మాజీ సర్పంచ్గా వ్యవహరించిన పులి శ్రీనివాసు, ఉపాధ్యాయ మిత్రులు బచ్చయ్య, అట్లాగే మైసయ్య, ఎల్ వెంకటేశ్వర్లు, నరసింహారావు తదితరులు ఈరోజు నన్ను ప్రత్యేకంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు ఆహ్వానించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అంబేద్కర్ అంటే ఒక ఎన్సైక్లోపీడియా, ఒక విజ్ఞాన ఘని. ఆయన బౌద్ధ ధర్మాన్ని అవలంబించాడు, క్రిస్టియన్ ధర్మాన్ని అవలంబించలేదు. ఆయన ఆ రోజుల్లో ఆయన ఏమన్నాడు, భారతీయతకు మూలంగా అందరూ కలిసి ఉండాలని కోరుకున్నాడు. అంబేద్కర్ యొక్క ఆశయ సాధనకు మనందరం సహకరించాలి. క్రిస్టియన్ సోదరుల పట్ల కూడా నాకు మంచి ఆదరాభిమానాలు ఉన్నాయి. అన్ని మతాలు కూడా భారత సంప్రదాయ విలువల్ని కాపాడటం కోసమే. అంబేద్కరు బ్రాహ్మణ ద్వేషి కాదు, ఆయన పేరే బ్రాహ్మణ సంబంధమైన పేరు. ఆయన జీవిత సహచరిని కూడా బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వ్యక్తిని మూడవ భార్యగా చేసుకున్నాడు. అట్లాగే అంబేద్కర్లు ఆలోచనలు ఒక్కొక్కళ్ళలో కొన్ని విభిన్నంగా ఉండవచ్చు, కానీ ఈ దేశం గర్వించదగ్గ గొప్ప బిడ్డ అంబేద్కర్. అంబేద్కర్ జయంతికి అందరూ కూడా నివాళులర్పిద్దాం. సాధించాలి అంబేద్కర్ కన్నటువంటి స్వప్నాల్ని, ఆశయాల్ని సాధిద్దాం.